క్వాలిటీ టాస్క్ చూద్దాం. అట్లానే గోల్స్, అట్రిబ్యూట్స్, మ్యాట్రిక్స్ చూద్దాం. ఇవంతా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క టాస్క్ ఏమేమి టాస్క్లు ఉంటాయి. ఫస్ట్ ఇది ఒక ఎస్క్యూ ప్లాన్ క్రియేట్ చేయాలి. ప్రిపేర్స్ ఒక ఎస్క్యూ ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక ఎస్క్యూ ప్లాన్ క్రియేట్ చేస్తాను ఒక ప్రాజెక్ట్ కోసం. దాంతోపాటు పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఎట్లా చేయాలనేసి సాఫ్ట్వేర్ ఎట్లా చేయాలనేది సాఫ్ట్వేర్ ప్రాసెస్ డిస్క్రిప్షన్ అనేది తెలుస్తుంది వాళ్ళకి, ఎవరైతే లోపల ఉన్నారో పార్టిసిపెంట్స్కి ఉంటుంది కదా. ఏ పార్టిసిపెంట్స్ ఏం చేస్తున్నారు, ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. తర్వాత రివ్యూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ అనేది జరుగుతాయి. ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ ఉంటాయో వాటి అన్నిటిపైన రివ్యూస్ చేస్తారు. ఎందుకంటే టు వెరిఫై కంప్లిమెంట్స్ విత్ ద డిఫరెంట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అవి కరెక్ట్ పనిచేస్తున్నాయా, కరెక్ట్ చేసిన అనేసి రివ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ పైన. అట్లనే ఆడిట్స్ కండక్ట్ చేస్తారు. ఆడిట్స్ డిజైగ్నేటెడ్ సాఫ్ట్వేర్ వర్క్ ప్రొడక్ట్ టు వెరిఫై కంప్లిమెంట్స్ విత్ దోస్ డిఫైన్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. ఈ ఆడిట్స్ ఏమేమి షూట్ చేస్తారంటే ఏవైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్స్ కరెక్ట్ గైడ్లైన్స్ని ఫాలో చేసిన, క్వాలిటీ గైడ్లైన్స్ ఫాలో చేసిన లేదా అని చెక్ చేస్తుంది ఈ ఆడిట్స్. అలానే ఎన్షూర్ ద డేవియేషన్స్ ఆఫ్ ఇన్ సాఫ్ట్వేర్ వర్క్, ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ వర్క్లో, అండ్ వర్క్ ప్రొడక్ట్స్ ఆర్ డాక్యుమెంటెడ్. ఏమైనా డీవియేషన్ చెక్ చేస్తాయి వర్క్ ప్రొడక్ట్స్లో. దాంతోపాటు ఏదైతే వర్క్ ప్రొడక్ట్స్ ఉంటాయో అన్నీ డాక్యుమెంటెడ్ చేస్తాయి. అండ్ హ్యాండిల్ అకార్డింగ్ టు ద డాక్యుమెంట్ ప్రొసీజర్ హ్యాండిల్ వెళ్తారు. అలానే ఇవన్నీ డాక్యుమెంట్ చేస్తారు. అలానే రికార్డ్స్ అండ్ నాన్ కాంప్లైన్స్ అండ్ రిపోర్ట్స్ టు సిమెన్, ఏదైతే కంప్లీట్ అనేవి ఉంటాయో వాటిని రిపోర్ట్ చేస్తారు పైన ఉన్న సీనియర్ మేనేజ్మెంట్కి. ఇది సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క టాస్క్. తర్వాత గోల్స్, అట్రిబ్యూట్స్ అండ్ మ్యాట్రిసెస్ చూస్తే మనము రిక్వైర్మెంట్స్ క్వాలిటీ అంటే ద కరెక్ట్నెస్, కంప్లీట్నెస్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ మోడల్ will have the strong influence on the quality of all work products that follow. అన్నిటికంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, రిక్వైర్మెంట్స్ అని అడ్జస్ట్ చేసినాం లేదు. సో రిక్వైర్మెంట్స్ క్వాలిటీ ఏం చేస్తుంది అంటే కరెక్ట్నెస్, కంప్లీట్నెస్ అండ్ కన్సిస్టెన్సీ చెక్ చేస్తుంది ఆఫ్ ద రిక్వైర్మెంట్ మోడల్. దీనివల్ల ఇవి కరెక్ట్గా ఉన్నాం, ఒకవేళ కరెక్ట్గా కంప్లీట్నెస్ కన్సిస్టెన్సీ ఉన్నాం ఒక ప్రోడక్ట్ లోపల, ఆ రిక్వైర్మెంట్స్ మోడల్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఇవి ఎంత బాగుంటే ఆ క్వాలిటీ అంత బాగుంటుంది, ఆ యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ అచీవ్ చేసినట్టు. సో దీని ద్వారా ఏమని చెప్పొచ్చు మనం, ఇది అనేది ఏటి రిక్వైర్మెంట్స్ మోడల్ లోపల ఇదంతా జరుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా ఈ రిక్వైర్మెంట్ మోడల్ని ఏమని చెప్పొచ్చు, స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఆల్ వర్క్ ప్రొడక్ట్స్. మొత్తం ఓవరాల్ ప్రొడక్ట్ పైన, క్వాలిటీ పైన ఇది చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేసి మాట్లాడవచ్చు మనం. అట్లనే SQA ensures that the software team has properly reviewed and requirements model to achieve high level of quality. దాంతోపాటు ఇంకేమేమి ఇన్షూర్ చేస్తారంటే ఏదైతే సాఫ్ట్వేర్ టీమ్ ఉందో కరెక్ట్గా రివ్యూ చేసిందా, దాంతోనే ఆ ఏదైతే రిక్వైర్మెంట్ మోడల్ ఉందా అంటే కరెక్ట్నెస్, కంప్లీట్నెస్, కన్సిస్టెన్సీ ఉంటుంది రిక్వైర్మెంట్స్ మోడల్. ఇది హై లెవెల్ క్వాలిటీని అచీవ్ చేసినా లేదా అని చెక్ చేసుకుంటుంది సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్. అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ రెండు పనులు చేస్తుంది ఇక్కడ. ఆ టీము కరెక్ట్గా రివ్యూ చేసిందా, అట్లనే రిక్వైర్మెంట్ మోడల్ హై లెవెల్ క్వాలిటీని అచీవ్ చేసిన లేదో చెక్ చేసుకుంటుంది ఇక్కడ. అట్లనే డిజైన్ క్వాలిటీలో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద డిజైన్ మోడల్ షుడ్ బి అనలైజ్. లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ని షుడ్ బి అసెస్ బై ద సాఫ్ట్వేర్ టీమ్ టు ఎన్షూర్ ద దట్ ఈస్ ఎక్స్పెక్ట్ హై క్వాలిటీ. సో ఏదైతే సాఫ్ట్వేర్ టీమ్ ఉందో లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ని అసెస్ చేస్తారు. ఎందుకు, ప్రతి ఎలిమెంట్ హై క్వాలిటీ మనకు ప్రొవైడ్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి. డిజైన్ లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ దట్ డిజైన్ ఇట్ సెల్ఫ్ కన్ఫర్మ్స్ టు రిక్వైర్మెంట్స్. SQA cooks for attributes of the design that are indicators of quality. SQA ఎలా చూస్తారంటే ఆ లోపల ఉన్న అట్రిబ్యూట్స్, డిజైన్ లోపల ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ కరెక్ట్ క్వాలిటీ ఇండికేటర్స్ అని కూడా చెక్ చేస్తారు. అట్లనే కోడ్ క్వాలిటీ, లోపల ఉన్న సోర్స్ కోడ్ అండ్ రిలేటెడ్ వర్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మస్ట్ కన్ఫర్మ్ ద లోకల్ కోడింగ్ స్టాండర్డ్స్ అండ్ ఎగ్జిక్యూట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ విల్ ఫెసిలిటేట్ మెంటబిలిటీ. లోపల కోడ్ కానీ కోడ్తో పాటు వర్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయా అవన్నీ కోడింగ్ స్టాండర్డ్స్ని అచీవ్ చేసిందా, అలానే కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ లైక్ మెంటబిలిటీ
క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఆ మెయింటైనబిలిటీ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తుందా అని చెక్ చేసుకుంటుంది కోర్ క్వాలిటీలో. దట్ SQL షుడ్ ఐసోలేట్ దోస్ అట్రిబ్యూట్స్ దట్ అలో రీజనబుల్ అనాలిసిస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద కోడ్. ఐసోలేట్ చేస్తుంది ఏవైతే అట్రిబ్యూట్స్ రీజనబుల్ మన క్వాలిటీకి ఇస్తలేవు, ఆ అట్రిబ్యూట్స్ని ఐసోలేట్ చేసేస్తుంది, పక్క జరిపేస్తుంది SQL. తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఎఫిషియన్సీ. ఈ SQL సాఫ్ట్వేర్ టీమ్ షుడ్ బి అప్లై విత్ లిమిటెడ్ రిసోర్సెస్ ఫర్ అచీవింగ్ హై క్వాలిటీ రిజల్ట్. క్వాలిటీ కంట్రోల్ ఎఫిషియన్సీ అంటే తక్కువ రిసోర్సెస్ వాడి మీకు మంచి క్వాలిటీ రిజల్ట్స్, హై క్వాలిటీ రిజల్ట్స్ అనేది తెప్పియాలి, అచీవ్ చేయాలి. అట్లనే SQL అనలైజ్గా ఈ SQL ఇంకా ఏమి అనలైజ్ చేస్తారంటే నువ్వు ఎంత రిసోర్స్ వాడినావు, అలొకేషన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ రివ్యూకి కానీ టెస్టింగ్ కానీ టు అసెస్ వెదర్ దే హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఇన్ మోస్ట్ ఎఫిషియెంట్ మేనర్. ఇది SQL దాంతో పాటు ఏమి అనలైజ్ చేస్తుందంటే నువ్వు ఎంత రిసోర్సెస్ వాడినావు, లైక్ టెస్టింగ్ కానీ రివ్యూకి కానీ ఎంత రిసోర్సెస్ వాడినావు, అట్లనే ఆ వాడిన రిసోర్సెస్ ఎంత ఎఫెక్టివ్ మేనర్లో వాడినావు అనేది SQL అనేది అనాలిసిస్ చేస్తుంది. క్వాలిటీ కంట్రోల్ ఎఫిషియన్సీ కింద ఇది వస్తుంది. ఇదొకటి SQL నీ రిసోర్సెస్ని నువ్వు ఏవేవి రిసోర్సెస్ వాడినావు రివ్యూ కానీ టెస్టింగ్ కానీ ఇంకా అవి ఎంత ఎఫెక్టివ్గా వాడినావు అని చెక్ చేస్తుంది. దాంతోపాటు ఏదైతే టీమ్ ఉంటుందో ఆ టీమ్ ఎంతవరకు రిసోర్సెస్ వాడినాయి, ఎంత తక్కువ రిసోర్సెస్ వాడి అది హై క్వాలిటీ రిజల్ట్స్ని అచీవ్ చేసిందని చెక్ చేసుకుంటుంది క్వాలిటీ కంట్రోల్ ఎఫిషియన్సీ.